ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓ ఐసి, సరే సరే, నేను చూసుకుంటానులే. ఎవరిదేవా? మనకి ఊళ్ళో విశేషాలు చెప్పడానికి చాలామంది ఉన్నారు కదా నాన్న. 2 రోజుల్లో శివ పోటీ పరీక్షలు ఉన్నాయి కదా, వాటిని ఎలాగైనా గట్టెక్కించాలని గంగ వాళ్ళందరితో కలిసి గుడికి వెళ్ళాడంట. శివ వదిన ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, తన ఆశయం నెరవేరాలి. ఇంట్లో ఉండి కోరుకోవడం కాదు నాగవల్లి, గుడికి వెళ్ళి మనం కూడా దండం పెట్టుకోవాలి. వెళ్దాం పద, త్వరగా రెడీ అవ్వు. అట్టా సొత్తా ఉండవిందే, ఈ కడగడాలు తొడవడాలు ఎప్పుడు ఉండేవేలే గాని మీరు పోయి రప్పండి పో. నువ్వెళ్ళు నాగవల్లి, దేవుళ్ళాంటి మీ అన్నయ్యని దగ్గర నుంచైనా చూస్తావు కదా. ఏందమ్మా ఇది? వాడు గుడి అనగానే అట్ట వదిలినాం. పెద్దోడా, ఈడు గుడికే అని గబుక్కున తలుచుకున్నాడంటే ఆ బోడి మనసులో ఏదో కుట్ర ఉండే ఉంటది. వాడు నా పోలిక కదా. నమస్తే గంగా. నమస్కారం అండి. కుటుంబం అంతా వచ్చారు, ఏదైనా విశేషమా? శ్రావణ మాసంలో ప్రతిరోజు విశేషమైన పూజలు జరుగుతాయి కదా పంతులు గారు. జరుగుతాయమ్మా, కానీ గంగా తన చెల్లెళ్ళ కోసం పూజ చేయడం లేదా చెల్లెళ్ళు ఈ అన్నయ్య కోసం మొక్కులు చెల్లించడం జరుగుతూనే ఉంటాయి. కానీ ఇలా కుటుంబం అంతా వచ్చేసరికి ప్రత్యేక పూజలేమైనా జరిపించాలేమోనని అడిగాను. జరిపించాలి పంతులు గారు. మా శ్రీవల్లక్క మా అందరిలో చాలా మంచిది, సున్నితమైనది. మంచి సంబంధం అయితే కుదిరింది గాని పెళ్లికే ఏదో ఒక ఆటంకం వచ్చి పెళ్లి వాయిదా పడుతోంది. శ్రావణ మాసంలో నాగుల స్వామికి పాలు పోస్తే మనం అనుకున్నవన్నీ జరిగిపోతాయా పంతులు గారు? సంకల్ప బలం ఉండాలమ్మా, అన్నీ జరుగుతాయి. పంతులు గారు, శివకైతే పోటీ పరీక్షలున్నాయి. తను పట్టుదలతో నెగ్గుతుందన్న నమ్మకం ఉంది. కానీ శ్రీవల్లి పెళ్లి విషయంలో తనకే దోషం లేదు. దోషపరిహారం కూడా జరిపించాం. పెళ్లి చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అని అందరినీ నమ్మించలేం కదా. అది ఆ భగవంతుడి వల్లే సాధ్యపడుతుంది. అందుకే దేవుడి దయవల్ల అంతా మంచి జరగాలని స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాం. అలాగే శ్రీవల్లికి త్వరగా పెళ్ళవ్వాలనేసి నాగుల స్వామికి పాలాభిషేకం చేయాలి పంతులు గారు. పూజకు కావాల్సిన సామాగ్రి తీసుకొచ్చి పూజ చేస్తానమ్మా. ఉమ్. అన్నయ్య, అక్క, చెల్లి అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ రోజైనా మా అన్నయ్య మనసు కరిగేలా చూడు స్వామి. ఈ గుడికొస్తే దేవుడి దర్శనమేమో గాని నా దేవత దర్శనం మాత్రం అవుతుంది. శ్రీవల్లిని సొంతం చేసుకోవడానికి ఏ ఒక్క అవకాశం దొరికినా వదులుకోను. మొన్న పెళ్లి జరగాలని తను చేసిన దీక్ష ఫలితంగానైనా శ్రీవల్లి మెడలో నేను తాలి కట్టాలి. దీనికి అర్థమైందా ఏంటి?
కోపంగా చూస్తుంది. గుడికొచ్చింది నాగుల స్వామికి పాలు పోయడానికి. నువ్వు నా మీద బుస కొడితే అలా? నువ్వేం ఆలోచిస్తున్నావో ఏం చేయాలనుకుంటున్నావో నేను గమనిస్తున్నాను బావా. అదే మా అన్నయ్య గనక నిన్ను చూశాడనుకో, ఈసారి నేను కూడా నిన్ను కాపాడలేను. దేవుడు కాపాడాలని గుడికొచ్చాం కదా, పూజ చేద్దాం పద. శివ, నువ్వు పాములాగా ప్రతి దాంట్లో దూరిపోతుంటావు కదా, అందుకే ఆ శివయ్య ఆశీస్సులు నీకుండాలి. నువ్వు పోలీస్ ఆఫీసర్ వయ్యి మా లాంటి ఆడపిల్లలందరికీ ఆదర్శంగా రక్షణగా ఉండాలి. నేనున్నానుగా శ్రీవల్లి. అదే నేను పోలీస్గా మన ఊరికి రక్షణగా ఉన్నాను అంటున్నాను. వాట్ ఏ కోఇన్సిడెన్స్. మేము గుడికొచ్చినప్పుడే మీరు కూడా వస్తుంటారు. బావా, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా. అదేంటి నాగవల్లి అలా అంటావేంటి? మీ అన్నయ్యని అక్కల్ని చూడాలని తాతాలాడిపోతున్నావు కదా, ఇప్పుడెందుకు ఇలా అంటావు? మీ అన్నయ్య మాట్లాడకపోయినా తనని చూస్తే చాలు జన్మ ధన్యమైపోయినట్టు ఫీల్ అవుతుంటావు కదా. ఇక మీ అక్కలతో చెల్లెలతో మనసుతోనే మాట్లాడేస్తుంటావు. ఈ ఎమోషన్స్ అన్నీ ఉండాలి కదా. ఊరికి అలా గుడికొచ్చి వెళ్ళిపోతే అలా? పంతులు గారు, అయ్యా. మాకే ముందు పూజ జరిపించండి. అలాగే అయ్యా. పంతులు గారు, ముందొచ్చింది మేము, ముందు మా పూజ జరిపించండి. పంతులు గారు, నేను చెప్తున్నా కదా, ముందు మా పూజ జరిపించండి. అసలే టైం లేదు. నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. పంతులు గారు, ముందు మేమొచ్చాం, త్వరగా ఇంటికి వెళ్ళాలి. ముందు మా పూజ జరిపించండి. పోలీసోడి మాట కాదంటే ఎవ్వరికీ మంచిది కాదని పంతులు గారికి బాగా తెలుసు. మీకు గంగా ఆవేశం గురించి తెలుసు కదయ్యా. ముందొచ్చిన వాళ్ళని వెళ్ళనిస్తే భక్తులందరికీ సమానంగా పూజ జరిపించగలం. సరే కానివ్వండి. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.